ప్రైజ్ ద లార్డ్. నేటి దిన వాగ్దానము. నన్ను చూచినవాడు తండ్రిని చూచియున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 9వ వచనము. యేసు ప్రభువుకు తన శిష్యులకు మధ్య జరిగిన సంభాషణను యోహాను వ్రాస్తున్నాడు. ఫిలిప్పు, ప్రభువా, తండ్రిని మాకు కనబర్చుము అని ఆయనతో చెప్పాడు. అందుకు ప్రతిస్పందనగా యేసు ప్రభువు, తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా అని బదులిచ్చాడు. కొద్ది సమయం ముందే యేసు ప్రభువు నేనే మార్గమును, సత్యమును, జీవమును అని పలికాడు. యేసు ప్రభువు పలికిన 7 నేనే వాక్కులలో ఇది 6వది. ఆయన ఎవరన్నా సత్యాన్ని గ్రహించినట్లు నేనే అను వాక్యం అద్దంల ద్వారా ఆయనను స్పష్టంగా చూడడానికి యేసు ప్రభువు తానే సాక్షాత్తు దేవుడు అనే సత్యాన్ని బయలుపరుచుచున్నాడు. మనం చాలా వరకు శిష్యుల లాంటి వాళ్ళం. కష్ట సమయాలలో మనం అస్పష్టమైన దృష్టితో పోరాటం చేస్తాం. దేవుడు చేసిన వాటిపై, చేయగలిగిన వాటిపై దృష్టి పెట్టడంలో మనం విఫలమవుతాం. యేసు నిజంగా ఎవరో స్పష్టంగా చూడగలిగేలా బహుశా మనం మన దేవుని అద్దాలు ధరించాలి. ప్రార్థన. యేసయ్యా, నా కనుదృష్టి నీ మీద ఉంచడానికి నాకు సహాయం చేయండి. నీ మార్గాన్ని నాకు స్పష్టంగా చూపించండి. యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.